లప ట్యాక్స్ టైం కి పంపండి, లేదంటే సంపుతా నా కొడుకల్లారా. హలో, నేనురా నీ మొగుడు రుద్రని. నువ్వా? నిన్నేసేస్తాను. ఏంట్రా నువ్వు నన్నేసేది? నేనే నిన్నేసేయడానికి చాముహూర్తం పెట్టా. ఏమనుకున్నాను నేనంటే? నన్నే చెబుతావా? ఎలా చెప్తావు? ఇక్కడ నేను చేసి అడిగే దిక్కే లేదు. అలాంటి వాడి దగ్గరికి రాగలవా? చూద్దులేరా. అన్నట్టు చెప్పడం మర్చిపోయారా కన్నప్ప. RIP, రెస్ట్ ఇన్ పీస్. రై పెట్టివరా. రై ఇరా. నేను తలుచుకుంటే యానవనే నాశనం చేయగలను. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక ఫోన్ కిస్క కొట్టగానే ఏమి పీకలేకపోతున్నాను. అలాగే మీరు కూడా చేతగా దద్దమలయ్యారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 1 గంటలోగా వాడు కానీ వాడు ఫోటో కానీ నాకు కనపడాలి. నా తమ్ముళ్ళ చావి కళ్ళతో చూస్తుంటే నా కడుపు రగిలిపోతుంది. బావా బావా, ఇప్పుడు అప్డేట్ వచ్చింది. ఏంటది? కరోనా వ్యాక్సిన్ గురించి మోడీ గారు. అబ్బో సార్, కన్నప్ప గారు షికార్కి వెళ్తుంటే ఎవడో ఫాలో అవుతున్నట్టు CCTV ఫుటేజ్ లో రికార్డ్ అయింది సార్. వాడే కన్నప్ప గారిని చంపుంటాడు. అయితే ఖచ్చితంగా చంపినవాడు ఆ రుద్రగడ అయి ఉంటాడు. చూపి నా కొడుకు ముందు. వీడే సార్. రేయ్, ఈ మధ్యకాలంలో మా తమ్ముడు ఏదైనా గొడవ కానీ మటలు కానీ చేశారా? లేదన్నా. వాటికి వీటికి ఏమైనా సంబంధం ఉందా? ఈ మధ్య గొడవ మర్డర్ ఏం జరగలేదన్నా. మనం కంటికి కనిపించిన శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. అవును బావా, మనం కంటికి కనపడిన శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. మాస్కులు శానిటైజర్లు వాడటమే కాదు బావా, మనిషికి మనిషి 3 అడుగుల దూరంలో ఉండాలి బావా. ఇలా దగ్గరగా ఉంటే కరోనా రాక కరోనా వస్తుందా బావా? కొంచెం దూరం ఉండండి బావా, మీకు దండం. అబ్బో పిచ్చ నా కొడుకు, అసలు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. పిచ్చి వాగంటే కింద తోసిపడతాను. చెత్తనాయా. వీళ్ళు ఎవరు DSP. పోతారు, అందరు పోతారు. వాడి చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాడు? మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. నువ్వురా. అదే అబ్జర్వేషన్ తో మనం వాడిని కనుక్కొని మట్టు పెట్టాలి. ఓకే సార్, నేను మా టీం అదే పనిలో ఉంటాం. గత 6 నెలలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న చిన్నారి గురించి మనందరికీ తెలిసిందే. ఈ రోజు ఆ పాప కిడ్నీ డోనర్ సాయం వల్ల క్యూర్ అయి మనందరి ముందుకు వచ్చింది. ఈ పాపకు మళ్ళీ కొత్త లైఫ్ దొరికింది. సంతోషాన్ని నీ మాటలో చెప్పు జయమ్మ. నా పాప ఇలా బతికుందంటే రుద్ర సార్ దయవల్లే. తర్వాత కిడ్నీ డొనేట్ చేసిన పావని అనే అమ్మాయి, వీళ్ళిద్దరి రుణం నేను ఎప్పటికీ మర్చిపోను. మీరు ఏ విధంగా సాయం చేశారు సార్? అయ్యో, ఇందులో నేను చేసింది ఏం లేదండి. ఒకే రోజు 2 వేరు హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడే యాక్సిడెంట్ అయి చనిపోయిన ఒక అమ్మాయి కాంటాక్ట్ని ఇదిగో కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న ఈ చిన్నారి పేరెంట్స్కి ఇచ్చాను. అంతే, అంతకుమించి ఏం లేదు. ఎనీవే, నైస్ గై.